భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయని సందీప్ కుమార్, బీజేపీ నాయకులు మామిళ్ల నాగుముద్రాజు మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రజాధనంతో నిర్మాణమై కేవలం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు వాడుకోవడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, నిన్నటి రోజు ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చిన అనంతరం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ప్రెస్ మీట్ నిర్వహిస్తే కొంతమంది స్థానిక బీఆర్ఎస్ నాయకులు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే చిల్లర మాటలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ నాయకులను తాము ఒకటే చెప్తున్నామని, ఈ రోజు గజ్వేల్లో అసంపూర్తిగా పనులు మిగిలిన చాలా అభివృద్ధి పనులకు మీ అసమర్థతే మీ చేతగానితనం కాదని మేము ప్రశ్నిస్తున్నామన్నారు. నీ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట మంత్రి అయిన హరీష్ రావు గజ్వేల్ కి వచ్చిన నిధులను కూడా తరలించకపోతే మాట్లాడలేని అసమర్థ దద్దమ్మల నాయకులు ఈ గజ్వేల్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కనీసం పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకుని పూర్తి చేయలేని మీరు తమపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే 2014లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇచ్చిన 5,000 ఇండ్ల హామీలో మొదలుకొని మీ ఫెయిల్యూర్ ఇక్కడ వరకు కొనసాగుతూ వచ్చిందన్నారు. 6 నెలల్లో 6 సార్లు డబుల్ బెడ్రూమ్లు అర్హులు బాధితులు ధర్నా చేసినా మీరు ఎందుకు మాట్లాడలేదన్నారు. అదేవిధంగా ప్రజాధనంతో మొదలుపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మధ్యలో బీఆర్ఎస్ నాయకుల కమిషన్లు ఎగబడితే ఆ పనులు ఆగిపోలేదా? గజ్వేల్ కు బస్టాండ్ లేకుండా చేసింది మీరే అన్నారు. మల్లన్న సాగర్ బాధితులను చెట్టుకొకరిని పుట్టుకొకరు చేసి ఎటువంటి ఉపాధి లేకుండా చేసి వాళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఘనత మీ బీఆర్ఎస్ దే అన్నారు. గతంలో గజ్వేల్లో 11 మంది హిందువులు జైల్లో పెట్టి రోజు 30 మందికి పైగా హిందువులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, మీరు మాట్లాడుతున్నారన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు చేస్తూ మీ పార్టీ కౌన్సిలర్లు క్యాంపులు నిర్వహిస్తే గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడుతుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. అదేవిధంగా ఈ రోజు గజ్వేల్ మున్సిపాలిటీలో అనేక ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుందని, బీఆర్ఎస్ పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా, చిల్లర మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి, మన్నే శేఖర్, బీజేపీ నాయకులు పంజాల రాజు గౌడ్, గజ్వేల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మైసా విజయ్, బీజేపీ నాయకులు మందా వెంకట్, బీజేవైఎం నాయకులు గడియారం రాజేశ్వర్చారి, రోహిత్, కుక్కొండ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. దానికి జీర్ణించుకోలేని కొంతమంది గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయికి చెంచాగిరి చేసే నాయకులు, మళ్లీ చెప్తున్నాం, చెల్లని రూపాయి కింద చెంచాగిరి చేసే నాయకులు మా మీద అవాకులు చెవాకులు పేలి అనరాని మన బీజేపీ చిల్లర పార్టీ, బీజేపీ నాయకులు చిల్లర పార్టీ అంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గుర్తుంచుకోండి, మీరు చిల్లరగాలం, మేము చిల్లరగాలము, ప్రజలు బుద్ధి చెప్తారు. ముందు మొన్న 2 ఎలక్షన్లు కూడా చెప్పారు. మీరు గజ్వేల్లో నిర్వహిస్తున్న క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎలా నిర్వహించాలి, ఏ పద్ధతి తెలియకుండా ఈ రోజు మీరు బాగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది అధికారిక భవన్, అది అధికారికంగా ప్రజలకు అక్కడ అధికారి ఉండి లేదా స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఉండి ఆ బాధలు ఎవరైనా ప్రజలు వస్తే వాళ్ళ బాధలు గాని వాళ్ళ బాగోలు చూడడానికి ఉంటది. కానీ మన ఎమ్మెల్యే గారు గెలిచిన 10 సంవత్సరాల కింద రాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు కూడా తాగి పంటుండే తప్ప ఎప్పుడు క్యాంప్ ఆఫీస్ గానీ గజ్వేల్ నియోజక ప్రజల బాగోగులు చూద్దామని ఎప్పుడు ఆయనకు బీఆర్ఎస్ చిల్లర నాయకులు ఈరోజు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అధికారిక భవనమా లేకపోతే మీ గెస్ట్ హౌస్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అది తేలాలే. దాంట్లో మీరు బీఆర్ఎస్ కండువలు వేసుకొని బర్త్డే పార్టీలు ఇవన్నీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయితే భారతీయ జనతా పార్టీ మీద మీరు పేల్చిన అవాక్కులు చెవాకులు ఏవైతున్నాయో అవిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు చేతనైతే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఈరోజు మీరు కొట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఈరోజు గజ్వేల్ పర్యటన చేస్తుంటే ఈరోజు ఆగిపోయిన పనులకు నిధులు కేటాయించాలని మీరెందుకు ఈరోజు ధర్నాకు దిగడం లేదని చెప్పి ఈ బీఆర్ఎస్ చిల్లర నాయకులను, ఈ మాట్లాడే చిల్లర నాయకులను మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు ఈరోజు అడుగుతలేరు? రింగ్ రోడ్డు పూర్తి చేయించుర్రి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయించుర్రి, అదేవిధంగా కోటమైసమ్మ రోడ్ ఏదైతుందో ఆ రోడ్డు వెంటనే అది కూడా పూర్తి చేయించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద మీరు కొట్లాడకుండా ఈరోజు మీరు కేవలం మా యొక్క ఖజానా నిండింది, మేము మాత్రం క్షేమంగా ఉన్నాం, మళ్ళా వచ్చేది మాదే గవర్నమెంట్ అని చెప్పి జబ్బలు జరుచుకుంటే ప్రజలు మిమ్మల్ని ఇప్పుడైతే ఎలాగో తీసి బండగొట్టిరో మళ్ళా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇప్పుడన్నా గజ్వేల్లో గెలిచి ఎమ్మెల్యే ఉన్నారేమో, గజ్వేల్లో కూడా ఎమ్మెల్యే లేని సందర్భాలు ముందు మిమ్మల్ని తీసి బండగొట్టే సందర్భాలు వస్తాయని చెప్పి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా సిద్దిపేట అభివృద్ధి ఏం జరిగింది, గజ్వేల్ అభివృద్ధి ఏం జరిగింది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు గజ్వేల్లో ఆగిన అసంపూర్తి పనుల మీద మేము చర్చకు సిద్ధం. అంబేద్కర్ చౌరస్తానా లేకపోతే ఇందిరా పార్క్ చౌరస్తానా అని చెప్పి మీరు డిసైడ్ చేస్తారా, మమ్మల్ని డిసైడ్ చేయమంటారా? లేదని మేమే వేదిక నిర్మాణం చేస్తాం. మీరు సిద్దిపేటకి ఎన్ని నిధులు పోయినాయి, గజ్వేల్కి ఎన్ని నిధులు వచ్చినాయి, పూర్తయిన పనులు అక్కడ ఇక్కడ ఎన్ని అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు కేసీఆర్ దగ్గరికి పోయి ముఖం చూయించుకొని ఈ డెవలప్మెంట్ ఏదైతే
ఈ అభివృద్ధి పని ఆగింది, ఇది మాకు కావాలి అని అడగలేని అసమర్థులు దద్దమ్మలు మీరు ఇలా మా భారతీయ జనతా పార్టీ గురించి మా గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా 2-3 పార్టీలు మారి మేము మాట్లాడడం లేదు. అదేవిధంగా మేము గత కొన్ని రోజులుగా ఈరోజు పార్టీకి సేవ చేస్తూ పార్టీని నమ్ముకొని మేము ఉన్నాము. మీలాగా మేము కాదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గజ్వేల్ మున్సిపాలిటీలో ఈరోజు రింగు రోడ్డు కొన్ని మొదలుకొని ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రింగు రోడ్డు, ఈరోజు కొన్ని సంబంధించినటువంటి కోటమైసమ్మ రోడే గాని ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కాటన్ మార్కెటే గాని ఇట్లాంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మీరు మొదలు పెట్టారు కదా. 10 ఏళ్లు మీకు అవకాశాలున్నా కూడా ఒక్క పనిని కూడా పూర్తి చేయలేదు. రింగ్ రోడ్ ఈరోజు అసంపూర్తిగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి 100 కోట్ల వ్యయమని చెప్పి ప్రజాధనంతో మీరు మొదలు పెడితే దాన్ని ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లకపోయిన అసమర్థ నాయకులు మీరు ఇదే ఎక్కడైతే ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో కాంట్రాక్టర్లను కమిషన్లు అడిగితేనే ఈరోజు కాంట్రాక్టర్లు కమిషన్లు అడిగిరు కాబట్టి ఈరోజు అభివృద్ధి పనులు ఆగినాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఏముందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే విధవ మాటలు మాట్లాడుతూ, చిల్లర మాటలు మాట్లాడుతూ ఇలా మా నాయకుడి మీద మాట్లాడుతూ ఉన్నారో, మా పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గజ్వేల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, అదేవిధంగా సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి ఏంటో కూడా మీరు ఒకసారి మనసు మీద చేసుకుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పాండవుల చెరువు అయితే ఏంది, గజ్వేల్లో రింగ్ రోడ్ అయితే ఏంది, అదేవిధంగా స్టేడియం, నేను చాలాసార్లు స్టేడియం గురించి కూడా మాట్లాడడం జరిగింది. గజ్వేల్లో స్టేడియం ఎలా ఉందో, అదేవిధంగా సిద్దిపేటలో నియోజకవర్గానికి సంబంధించిన స్టేడియం ఎలా ఉందో, అక్కడ విద్యుత్ కాంతులతో ఇలా క్రీడాకారులు అందరూ ఆడుతా ఉన్నారు. మరి మీకేమైంది? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు హరీష్ రావు గారిని? ఈరోజు గజ్వేల్ స్టేడియం చూడండి ఎట్లా ఉందో, మీరు చూస్తే తెలుస్తుంది. మీకు చేతగాక ఈరోజు చేయలేని దద్దమ్మలు, సన్నాసులు మీరు మా మీద పడేయడం కాదు. 10 ఏళ్లుగా మీరు ఏం చేసిరో గజ్వేల్ చెప్పాలి. 4 బిల్డింగ్లు కడితే 2 మన ఎడ్యుకేషనల్ హబ్లలో 2 ఆడిటోరియంలు కట్టారు. ఇంతవరకు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసిరు. ఈరోజు మా మీద అవకాశం పెరగడం కాదు, ఏదైతే ఆడిటోరియంలు ఉన్నాయో ఇంతవరకు 1 రూపాయి అనా పైసా కూడా ఉపయోగపడకుండా ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్లి చూడండి. ఇటువంటి పనులు చేయడానికి శాతగాక ఇతర పార్టీల మీద, ఇతర పార్టీ నాయకుల మీద ఏదైతే ధర్మం కోసం, న్యాయం కోసం ఇలా నిలబడి కొట్లాడుతున్నారో, ప్రజల పక్షాన ఉండి వాళ్ళ మీద మీరు ఇలా చవాకులు పెడతా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, మీరు కేసులు పెడతాం, ఇంకోటి పెడతాం అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తే సరిపోదు. మేము భయపడడానికి సిద్ధంగా లేనిడా ఎంతటి దాకైనా ప్రజల కోసం, ఈ రోజు గజ్వేల్ ప్రజల కోసం కొట్లాడడానికి రెడీగా ఉన్నాం. రానున్న ఎలక్షన్లలో బరాబర్ మీరు అన్న మాటనే గుర్తు చేసుకోండి. రానున్న ఎలక్షన్లలో గజ్వేల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరే విధంగా మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి మమేకమై, ప్రతి ఒక్క ప్రజలతో మమేకమై ఈ రోజు మేము పనిచేసుకుంటూ పోకుండా కంపల్సరీ గజ్వేల్ గడ్డ మీద, మున్సిపాలిటీ మీద మేము జెండా ఎగరేయబోతున్నాం. ఖబర్దార్ మీద ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.